శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. 2025వ సంవత్సరంలో మీనరాశి వారికి జరగబోయే 5 ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకుందామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశి వారికి ఏలినాటి శని గత 2.5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిందండి. 3 ఫేజెస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కుంభంలో. ఇప్పుడు ఈ 1 ఏప్రిల్ 2025 నుంచి రెండవ ఫేజ్ అండి. మొత్తం 7.5 సంవత్సరాల శని అయినప్పుడు 2.5 సంవత్సరాలు మార్చితో అయిపోతుంది. ఏప్రిల్ నుండి సెకండ్ ఫేజ్లో మీ యొక్క జన్మరాశి అనేటువంటి ఈ యొక్క మీనంలోకి వస్తారు. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మొదటిగా వృత్తిపరంగా చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, వృత్తి అంటే ఏంటి? 10వ స్థానం. 10వ స్థానాన్ని గురుడు తన సప్తమ దృష్టి చూస్తూ ఉంటారు. అంటే వృత్తి లేని వారికి గ్యారంటీగా వృత్తి అనేది మే 15 నుంచి గ్యారంటీగా ఉందండి. ఈలోపు రాదు అని కాదు, ఈలోపు కూడా మీకు లాభస్థానాన్ని గురుడు చూస్తూ ఉంటారు కాబట్టి వస్తుంది. బట్ డ్యామ్ షూర్గా మే 15 నుంచి గురు దృష్టి ఉంది. దానికంటే మునిపే ఈ యొక్క శని అనే గ్రహం యొక్క 10వ దృష్టి చేత డబల్ ట్రాన్సిట్ తోటి 10వ స్థానం చూస్తూ ఉంటారు. ఏప్రిల్ 1 నుండి శని చూస్తారు. అంటే మే 15 నుంచి డబల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి గ్యారంటీగా ఉద్యోగ కొలువు దొరుకుతుంది. అదేవిధంగా ఎవరైనా వృత్తిపరంగా విదేశాలకు బహుదూరానికి వేరే స్టేట్కి కావచ్చు, దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్న వారికి, మార్పు అనే కోరుకున్న వారికి గ్యారంటీగా ఈ సంవత్సరం మార్పు ఉండబోతుంది. అది పాజిటివ్ ఫలితమే ఇస్తుంది చెప్పాలండి. రెండవది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది. మే 15 వరకు ఈ యొక్క గురు దృష్టి వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఈవెన్ తో అక్కడ కేతు ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు, చికాకులు ఇలాంటివి ఉన్నా కూడాను అల్టిమేట్గా గురు దృష్టి 7వ స్థానం మీద, బుధ రాశి మీద ఉంది కాబట్టి సో మళ్ళీ స్టేబుల్ అందుకుంటాయి. వ్యాపారం కూడా బాగుంటుందని చెప్పాలండి. మరి శని దృష్టి బుధుడింటి మీద ఏప్రిల్ 1 నుంచి వస్తుంది కాబట్టి, శని అంటే కర్మ, బుధుడు అంటే వ్యాపారం కాబట్టి మిత్రక్షేత్రం మీద శని దృష్టి ఉంది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కూడా అందుకుంటారు. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు అని చెప్పవచ్చు. మ్యారేజ్ గురించి మూడవ చూస్తే ఇక్కడ 7వ స్థానం మీద గురు యొక్క దృష్టి ఉంది. మే 15 లోపల మీరు కనుక ఇంతకాలం ఎదురు చూస్తూ ఉండి సంబంధాలు చూస్తూ ఉంటే మే 15 లోపల చాలా మందికి కుదరటం, వివాహం అయ్యే స్థితి కూడా కనపడుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండి చదువు ఇలాంటిది ఏదైనా ఉంటే మే 15 తర్వాత కూడా గురువు దృష్టి అనేది సహజ 7వ స్థానం అంటే తులా మీద ఉంటుంది. అదేవిధంగా శని దృష్టి కూడా మీనంలో నుండి 7వ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి వివాహం అవటానికి బలమైన ఆస్కారం ఈ సంవత్సరం 2025లో మీనరాశి వారికి అవపడుతూ ఉందండి. మరి 4వది ఏంటయ్యారంటే ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మేజర్గా హెల్త్ ఇష్యూస్ లేకపోయినా మీకు వ్యయ స్థానంలోకి రాహు వెళ్తారు మే 18 తర్వాత. అదేవిధంగా 18 వరకు రాహు ఉన్నారు కాబట్టి 18 వరకు ఎలా ఉంటుందంటే మానసిక అసమతుల్యత, అంటే రాహు ఉండడం వల్ల ఫ్లక్చుయేషన్స్, కొంచెం వరి అనేది ఉంటుందండి. కొంతమంది ప్రయాణాల ద్వారా కావచ్చు, కొంత డిస్టర్బెంట్గా ఉంటుంది. కానీ మేజర్గా మనకు ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూస్ కనపడట్లేదు. వేల్లోకి రావు వస్తారు. కేతు దృష్టి ద్వితీయ మీద ఉంటుంది కాబట్టి ఐస్కి సంబంధించి, కంటికి సంబంధించి ఐ సైట్ అయినా పెరగడం కావచ్చు, ఇలాంటిది కొంత చెకప్ చేసుకోవాలి. కంటిలో నీళ్ళు రావడం, వేడి చేయటం ఇలాంటివి ఉంటాయండి. అదర్వైజ్ హెల్త్ పరంగా బాగానే ఉంటుంది. స్లీపింగ్ హైజీన్ మెయింటైన్ చేయండి. సో రాహు వ్యయంలో ఉన్నప్పుడు మనకేంటంటే 12వ స్థానం అంటే నిద్ర, బెడ్ రెస్ట్ ఇలాంటిది కదా. సో నైట్ టైమ్స్ చాలామంది స్క్రీన్స్ చూస్తూ, టీవీలు ఇలాంటి సోషల్ మీడియా చూస్తూ పడుకుంటారండి. దట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఎందుకంటే అలాంటి స్వైప్ చేస్తూ ఉన్నామంటే అవన్నీ ఆలోచనలు మనకు మైండ్లో పడుతూ ఉంటాయి. అవన్నీ స్ట్రీమ్లైన్ కావాలంటే 2 to 3 hours పడుతుంది. సో స్లీప్ సరిగా ఉండదు. స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయగలిగితే మీనరాశి వాళ్ళు ఎమోషన్స్, పర్సనాలిటీ, గుడ్ నేచర్డ్ పీపుల్, ఎవరు కూడా హార్మ్ చేయకుండా తన పని తను చేసుకుని ముందుకు వెళ్ళే టైప్ అండి మీరు. ఆలోచన విధానం బాగుంటుంది కాబట్టి సో అది కూడా చేసుకోండి. మరి మ్యారేజ్ వ్యవస్థలో ఏదైనా గతంలో అరమరికలు ఉంటే కనుక మే 15 తర్వాత నుంచి చాలా బాగుంటుందండి. క్లియర్ అవుతాయి. ఇంతకాలం కేతువు మే 15 వరకు 7వ స్థానంలో ఉంటారు కదా. రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే సో ఎల్డర్ పీపుల్ హెల్ప్ వల్ల కావచ్చు, లీగల్గా పోయి ఉంటే జడ్జిమెంట్ కూడా అందుకునే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. పర్టికులర్గా ఏప్రిల్ నుంచి జూన్ లోపల మీకు ఏదైనా కోర్టు కేసు కూడా ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉందండి. చివరిగా ప్రాపర్టీ సంబంధం 5వ పాయింట్. సో ఈ యొక్క గురుస్థితి అనేది మీ యొక్క రాశి లగ్నాధిపతి, మీనరాశి మరియు మీన లగ్నానికి అధిపతి ఎవరయ్యా అంటే గురుడే. గురుడు 4వ స్థానం వెళ్తున్నాడు. ఆయన ఎక్కడ కూర్చుంటే ఆ రాశిని ఎక్స్పాండ్ చేస్తారు. దృష్టి చేత ఆ రాశిని కూడా బలమంత్రిగా తయారు చేస్తారు. అంటే దృష్టి మంచిదండి. ఒక మంచివాడి దృష్టి ఎప్పుడు మంచిదేగా. సో అలా గురుదృష్టి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే బహుదూరము లేదా విదేశాల్లో ఉన్నవారు వారి జన్మస్థానంలో ప్రాపర్టీ కొనుక్కోవటం, అదేవిధంగా 4 అంటే కనుక వాహనం కూడా అవుతుంది. మంచి వాహనం తీసుకోవటం కావచ్చు, సౌఖ్యం పెరుగుతుందని చెప్పాలండి. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం, ఎంతో కాలం మంది ఇంటి నుండి బహుదూరం వెళ్ళి ఉంటారు. అలాంటి వారిని కలుసుకోవడం జరుగుతుంది. 3వ స్థానంలో మే 13 లోపల మీరు కనుక
ఏదైనా ప్రయత్నాలు చేస్తే కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం కావచ్చు. మూడవ స్థానం అంటే ధైర్యం, పట్టుదల. మీ యొక్క సిబ్లింగ్స్, తోబుట్టువులు కూడా బాగా అద్భుతంగా డెవలప్ అవుతారు. వారి యొక్క తోడ్పాటు ఒకరికొకరు అందించుకుంటారని చెప్పవచ్చు. కొత్త కొత్త అగ్రిమెంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉందండి. సో ముఖ్యంగా ఈ సంవత్సరం రైటర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్, ఇలాంటి వారి కళాకారులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పాలి. ఏలినాడు శని అని భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క రాశిలో శని ఉన్నాడు. ఏం చేస్తారు? శని అంటే పోస్ట్పోన్మెంట్, స్లోగా ఉంటుంది. బట్ మొత్తం గ్యారెంటీ మీ యొక్క జన్మరాశిలో కనుక శని బలంగా ఉంటే ఏలినాడు శని జరిగినా ఇంత ఇబ్బందులు ఉండవండి. కాబట్టి రెమెడీ ఏంటి శనికి అంటే, ఏలినాడు శని జరుగుతున్నప్పుడు శనికి తైలాభిషేకం చేసుకోవడం. ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి. కుదిరితే కనుక ప్రతిరోజు ప్రదర్శన చేసుకోండి, 9 ప్రదర్శనలు. లేదు అంటే శనివారం పూట మీ యొక్క హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వడమాల కూడా వేయొచ్చు. రాహుదానం ఏంటి? మినుములు. మీ యొక్క రాశిలో రాహు ఉన్నాడు, శని కూడా వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మినపవడలు 108 కావచ్చు, 54 కావచ్చు, 27 మాల వేసి స్వామికి చందనం వేయించండి, బాగుంటుంది. అదేవిధంగా శని శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. కాళ్ళకి ఎప్పుడు బలం పెరుగుతుంది? సో ఏదైనా ఒక వస్తువును మనము దాని మీద ప్రెస్ చేస్తూ ఉంటేనే అలానే మీరు డూ సమ్ ప్రాణాయామం. శని వాయుకారకుడు, ప్రాణాయామం చేయండి, ఎనర్జీగా ఉంటారు, శక్తివంతంగా తయారవుతారు. సో ఇవన్నీ కూడా ఉంటుందండి. సో అదేవిధంగా ఒక ఉద్యోగము, ఒక సంపాదన, ఒక ఏదైనా వస్తువులు కొనుక్కోవటం, ప్రయాణాలు, ఇవే కాదండి లైఫ్ అన్నప్పుడు. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ మనం చెప్పుకోబోయేటువంటి HRMSC. H for health, R for relationship, M for money, S for spirituality, C for career. హెల్త్ ఫస్ట్ టాప్లో ఉందండి, కెరీర్ తర్వాత ఫస్ట్ హెల్త్. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైటాలిటీ, రెసిస్టెన్స్ పెంచుకోవటం. ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ హైజీన్ అంటే నిద్ర 6 to 7 hours మినిమం ఉండాలండి. 7 hours ఉండాలి, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా రోజు 30 to 40 minutes టార్గెట్ పెట్టుకోండి, కమిట్మెంట్ తీసుకోండి 2025లో. సో నేను యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, నడక చేస్తాను, ట్రెడ్మిల్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో ఫోకస్డ్గా ఉండడం సరిపోతుంది. ఆర్ ఫర్ రిలేషన్షిప్. సో ఏదైనా జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నా, లేకపోతే కనుక పిల్లలతో సరిగ్గా లేకపోయినా, పేరెంట్స్తో సరిగ్గా లేకపోయినా, మీ బాస్తో సరిగ్గా లేకపోయినా, మీ కొలీగ్స్తో సరిగ్గా లేకపోయినా, నేవర్స్ సరిగ్గా లేకపోయినా, ఎక్కడైతే లేకుండా ఉందో వాటి మీద గతంలో వారి ఏదైనా ఇబ్బంది కలిగించి ఉన్నా నెగిటివ్గా ఆలోచించకుండా వారిలో ఉండే పాజిటివ్ కోణాన్ని ఆలోచన గురించి మీరు తరచుగా మనం చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా అది హీల్ అవుతూ ఉంటుంది. సందర్భానుసారంగా వచ్చి మళ్ళీ కలుసుకుంటారు, హ్యాపీగా ఉంటుందండి. వారి భారం లేదనుకోండి, వారి యొక్క భారం అనేది మనము మోస్తూనే ఉంటాం. మూడవది మనీ. సో మీ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకల్కేట్ అంటే సంపాదన ఏ విధంగా పెంచుకోవాలి, వచ్చిన ధనాన్ని ఏ విధంగా మనం సేవింగ్ చేసుకోవాలి, ఏ రకమైన మార్గాలు, పొదుపు మార్గాలు అవలంబించగలిగితే మనం సేఫ్ జోన్లో ఉంటాం. సో అదేవిధంగా ఎంత సంపాదించినా కొంతమందికి ఇది ఉంటాయండి, ఇన్సూరెన్స్లు ఉంటుంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటి తీసుకోవడం సేఫ్టీ కోసం. ఇలాంటివి మనం కొంత దృష్టి పెట్టాలి. సంపాదన ఒకటే కాదు, దాన్ని భవిష్యత్తులో దాన్ని మల్టిపుల్ చేసుకున్న మార్గాలు వెతుక్కోవాలి. అదేవిధంగా కొంత 2 to 5% ఏదైనా ఫర్దర్ కొంతమందికి హెల్ప్ చేయడం పూర్ పీపుల్కి. దాంతోపాటుగా ఏంటంటే మీ యొక్క గ్రోత్కి సంబంధించి పుస్తకాలు కావచ్చు, ఆన్లైన్ కోచింగ్స్ కావచ్చు, వాటి మీద డెవలప్మెంట్ స్పెండ్ చేయడం. నాలుగవది స్పిరిచువాలిటీ. సో గ్రాటిట్యూడ్ చూపించుకోవడం. మనకు కలిగించిన దానికి భగవంతుడికి, తల్లిదండ్రులకి, విద్యను అందించిన గురువులకి, సో ఉద్యోగాలు ఇచ్చిన మేనేజ్మెంట్కి, ఎవరైతే మనకు వృత్తిలో సహకరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ప్రతిరోజు మనం పడుకునే ముందు కనుక ఆ రోజు జరిగిన విషయాలు పాజిటివ్ ఒక 5 నుంచి 10 మనం మన్నం చేసుకుంటూ కనుక బిఫోర్ స్లీపింగ్ మెడిటేషన్లో చేస్తూ పడుకోగలిగితే స్లీపింగ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఒక సౌండ్ స్లీప్ పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఎనర్జీ ఒకలాంటి తెలియని పాజిటివ్ ఎనర్జీ మనలో ఉంటుందండి. సో డూ దట్ వన్. స్పిరిచువాలిటీ, సో ప్రాణాయామం లాంటివి కూడా. సి ఫర్ కెరీర్. కెరీర్లో ఏంటంటే రివార్డ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, మనీ ఎర్నింగ్ కావచ్చు, ఫారిన్ వెళ్ళటం కావచ్చు, ఏదైనా సరే గోల్స్ పెట్టుకోండి. సో గోల్ విత్ డెడ్ లైన్ పెట్టుకోగలిగితే మనం దానితో కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్, 1 year గోల్, 6 months గోల్, 3 months గోల్, వీక్లీ గోల్, డైలీ గోల్. డైలీ గోల్ అనేది టు డూ లిస్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డే ఏం చేయాలో కనుక మీరు మొబైల్లో ముందు రోజు ఒక 5-6 పాయింట్లు, పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ డెవలప్మెంట్, ఎవరిని కలవాలి, ఏంటి, ఏం పేమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం పెట్టుకుంటే డే ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు కరెక్ట్ స్ట్రీమ్ లైన్ మనం ఒక పాత్రలో ఉండగలుగుతామండి. సో ఇవన్నీ మా గురువులు మాకు అందించిన మీకు కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా 2025వ సంవత్సరంలో అందరికీ శుభమే కలగాలని భావిద్దాం. 2025 2 + 0 + 2 + 5 = 9 అండి. మీకు మీన రాశి మరియు మీన లగ్నం వారికి ద్వితీయ నవమహాధిపతి భాగ్యాధిపతి కుజుడే. 9 అంటే సంఖ్య 2029 వస్తుంది. సో యోగకరంగా ఉంటుంది. సో ఏలినాడు శని ఉంది, ఎలాంటి వరి అవసరం లేదు. హ్యావ్ ఎ గుడ్ డ్రీమ్ అండ్ ప్రాపర్ ప్లాన్. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు రీచ్ దట్ గోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.